క్రికెట్లో ఏ ప్లేయర్ అన్నా కానీ ఇండియాకి ఆడాలన్న ఆశ అందరికీ ఉంటుంది. కాకపోతే దాన్ని సాత్కారం చేసుకునేవారు కొందరే ఉంటారు. ప్రస్తుతం ఇండియా జట్టుకు అడుగు దూరంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, యాజ్ ఏ ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లల్ని ఎవరైనా కూడా ఏ డాక్టరో ఇంజనీరో చేయాలని అనుకుంటారు. మీరు నితీష్ని క్రికెటర్ చేయాలని ఎప్పుడు అనుకున్నారు? ఎందుకు అనిపించింది? సార్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే నితీష్కి బాగా ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే టైం నుంచి వాడికి క్రికెట్ అంటే చూడడం కానీ ఆడడం కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా అందరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాట్ కానీ పుస్తకం కానీ దొరికింది అనుకోండి, షాడో ఆడేవాడు. నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేవాడిని, నేను ఏం చేస్తున్నాడు ఏంటి అలాగని. చదువుతుంది కూడా క్రికెట్ ఇప్పుడు ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, చూసి ఆ షాడో చేస్తుండేవాడు ఆ టైంలోనే. ఇలా షాడో అంటే తెలుసు కదండి, ఇలా బ్యాట్ పెట్టుకుని బాల్ పెట్టుకుని చేస్తుంటే నేను అలా చూసి కొంచెం అల్లరి ఎక్కువ చేసేవాడు నితీష్ చిన్నప్పుడు. వాళ్ళ మదర్ కొంచెం బాగా చెప్పారనమాట, చిన్నప్పుడు గ్రౌండ్ లోనే ఆడుతుంటే తీసుకెళ్ళి నేను ఎక్కడైనా జాయిన్ చేయొచ్చు కదా, క్రికెట్ అంత ఇంట్రెస్ట్ ఉంది, నేను కొంచెం అల్లరైన తగ్గుతుంది కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి సమ్మర్ క్యాంప్, జింక్ గ్రౌండ్ లోనే సమ్మర్ క్యాంప్ అయ్యేదండి. సమ్మర్ క్యాంప్ తీసుకెళ్ళి జాయిన్ చేశాను. డే బై డే క్రికెట్ మీద అతనికి ఉన్న ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అవ్వడం, కోచెస్ చెప్పడం, ఇంకొన్ని ఫ్యూచర్లో ఆడతాడండి, బాగా ఆడతాడని చెప్పడం, తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత జింక్లో సమ్మర్ క్యాంప్లో ఫస్ట్ సెలెక్ట్ చేయడండి. ఇంకా అక్కడి నుంచి వెనక్కి చూడలేదండి. ప్రతిరోజు ప్రతి దానికి ఎక్కడ అండర్-14 అండర్-16 మ్యాచ్లు ఆడేటప్పుడు ఏ మ్యాచ్కి వెళ్ళినా స్కోర్స్ బాగానే వచ్చేవి. ఆ ఇంట్రెస్ట్ మీద నేను ఇంకా 2 నెలలుగా క్రికెట్లో తీసుకురావడం. బహుశా ఇప్పుడు నేను ఇక్కడున్న ప్లేస్లోనే నేను 2014-13 అండర్-14 అండర్-16 మ్యాచ్లకు ఇక్కడ వచ్చాను. చిన్నప్పుడు అండర్-14 అంటే ఒకటి మామూలుగా ఏ గేమ్ లో అయినా కూడా పోటీ ఉంటుంది, కాకపోతే క్రికెట్ లో అది ఇంకా ఎక్కువ ఉంది ప్రస్తుత కాలంలో. మీరు భయపడలేదా అసలు? అంటే క్రికెట్ కి క్యాంపుకు వెళ్ళినప్పుడు సెలెక్ట్ కాకుంటే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? నేను ఎప్పుడు భయపడలేదు. నేను భయపడుతూ క్రికెట్ ఏం ఆడించలేదు. నేను ఫస్ట్ అయితే ఈ కుర్రాడి గురించి సరదాగా తీసుకెళ్ళాను గ్రౌండ్కి. సరదాగా ఆడుతున్నప్పుడు నాకు కోచ్లు చెప్పిన దాని మీద, వీడుకున్న ఇంట్రెస్ట్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి నేను ఇంకా ఆడించాలని డిసైడ్ అయ్యి, స్కూల్ కాదు ఇక్కడేనండి అండర్-14 మ్యాచ్లు ఇక్కడే, అండర్-16 ఇక్కడ ఆడాడు అనంతపూర్. నేను వచ్చి ఆడితో పాటు ఒక 20 రోజులు ఇక్కడే ఉన్నాను ఆర్డీడీలోనే. అప్పటి నుంచి ఇంకా అండర్-14 స్టేట్ ఆడాడు, 16 స్టేట్ ఆడాడు, 19 ఆడాడు. డే బై డే ఇంకెక్కడ కూడా గ్యాప్ లేకుండా భగవంతుడి దయ వల్ల, ఈ మన ఆంధ్ర వాళ్ళ కోచెస్ దయ వల్ల డే బై డే గేమ్ ఇంప్రూవ్ చేసుకుని బాగానే వచ్చాడండి. ఇప్పుడు లాస్ట్ గోల్ ఉందండి, దానికోసమే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా. ఇప్పుడు ఈ గ్రౌండ్లో అప్పటికి ఇప్పటికీ గ్రౌండ్కి ఆర్టీటీ మాత్రం చాలా బాగా తయారు చేశారండి. ఆ రోజుకి ఈ రోజుకి చాలా, ఇప్పుడు మ్యాచ్లు అవుతున్నాయి కదా, చాలా బాగా చేశారు గ్రౌండ్. అది ప్లేయర్స్కి అకామిడేషన్ కానీ అన్ని బాగా చేశారు. ఇంకా రానున్న రోజుల్లో నితీష్ రెడ్డిని ఇంకా ఈ స్థాయిలో చూడాలనేది మా ఆశ. ఇండియాకి ఆడతాడని అతి త్వరలో మేము కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా ఎస్ఆర్హెచ్ కి నితీష్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎలా ఉంది అసలు? అంటే ఐపీఎల్ వరకు వెళ్ళాడు, ఇంకా అడుగు దూరంలో ఇండియాకు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ కూడా ఆడుతున్నాడు, డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఎలా ఉంది అసలు? సార్ మాకు బ్యాడ్ లక్ అనుకోలో బ్యాడ్ లక్ అనుకోలో తెలుసు సార్. అడుగు దూరం ఏం కాదు, ఆల్రెడీ ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు, జుంబాబేటూర్ గడి సెలెక్ట్ అయ్యాడు. బ్యాడ్ లక్ అండి, ఇంజూరీ వల్ల ఒక్క అడుగు దూరం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. చూస్తాం సార్, మరి ఇప్పుడు బాగా ఆడితే ఇండియా కూడా సెలెక్ట్ అవుతాడని అనుకుంటున్నాం. ఆడితే మాత్రం ఒక పేరెంట్గా నాకు అంతకన్నా ఇంకా ఆనందం ఏమి ఉండదు సార్. అంటే బేసిక్ గా పిల్లల్ని ఆటల వైపు ఏదైనా జాబ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు అనేసి అందరూ చెప్తుంటారు. మీరేమో క్రికెటర్ గా కావాలని చెప్పి వదిలేరు. అంటే ఆ రిలేటివ్స్ కానీ పక్కన వాళ్ళు కూడా సజెషన్స్ ఏమన్నా ఇవ్వలేదా మీకు ఎందుకు అనేసి? లేదు సార్, నేను అలాంటి ఎవరి గురించి నేను ఆలోచించలేదు సార్. నేను అదే క్రికెట్ ఆడేసి ఇందులోనే ఏదో ఇండియాకి ఆడతాడని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే అండర్-14 అండర్-16లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చి దాల్మీ అవార్డు వచ్చింది, ఇంకప్పటి నుంచి నాకు ఒక నమ్మకం వచ్చిందండి. ఎప్పటికైనా ఇంకా మనకి మనం అనుకున్న గోల్, అనుకున్న గోల్ చేరుతాడు, మనకి కూడా క్రికెట్కి న్యాయం చేస్తాడు, ఇండియాకి ఎప్పుడు ఏం ఆడతాడు అన్నది నాకు అప్పుడు ధైర్యం వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా వాటితో పాటు నేను ఇంకా ర్యాలీ అవుతున్నాను సార్ ఇప్పటికి కూడా. ఓకే, ప్రస్తుతము డొమెస్టిక్ మ్యాచ్లు అంటేనే అసలు మామూలుగా నార్మల్ గా క్రౌడ్ లేకుండా జరుగుతుంది. అవును, బట్ అనంతపూర్ లో ఫస్ట్ టైం ఇంతమంది క్రౌడ్ మధ్య డొమెస్టిక్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు సార్. ఇంతకుముందు నేను అనంతపురం వచ్చినప్పుడు పాసులు కానీ ఏముండే కాదు సార్, డైరెక్ట్ మ్యాచ్కి వచ్చి మ్యాచ్ చూసి వెళ్ళిపోయారు. అలాగనుకుని నేను కూడా పాసుల గురించి కానీ వెహికల్ గురించి కానీ నేనేం
రాలేదు. వచ్చినప్పటికి ఇక్కడ చూస్తే అంతా ఏది ఇప్పుడు ఇండియా టీము పాకిస్తాన్ టీం ఆడితే ఎలాగుందో క్రౌడ్ అలాగ ఉందండి బయట. పాసులు లేవని కొంతమంది, పాసులు ఇవ్వని కొంతమంది. నేను సడన్ గా షాక్ అయ్యాను వచ్చి. అప్పుడు నాకు తెలిసిన యోగి సార్ ఉంటే యోగి సార్ ఫోన్ చేశాను. సార్ నేను అలాగ వచ్చాను, బయట ఉండిపోయానంటే అరే మీరు ఒక మాట కూడా చెప్పలేదు, పాసులు ఉండాలన్నారు. అప్పటికప్పుడు ఆయన వెహికల్ పాస్ అరేంజ్ చేసి లోపలికి వచ్చి వస్తే ఏదో ఐపీఎల్ ఆడుతారు కదండి, ఐపీఎల్ చూసినట్టు ఉందండి. ఆ డ్రమ్స్, ఆ స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చాలా బాగా చేశారు సార్. నేను ఇంత బాగా చేస్తాను నేను కూడా అనుకోలేదు. అనంతపురం అంటే ఇది పెద్ద ఎవరు తెలియని ఏరియా కదా అనుకున్నాను, కానీ ఎంత బాగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా నితీష్ కుమార్ మామూలుగా బ్యాటింగ్ కి దిగినప్పుడు కానీ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కానీ మంచి హిట్టింగ్ ఆడతాడని చెప్పేసి ఒకటి ఉంది. బట్ ఆ హిట్టింగ్ వెనకాల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఆ జానీ మూవీలోని ఒక సాంగ్ ని పాడుతూ ఆ పాట పాడిన తర్వాత నేను గ్రౌండ్కి వెళ్తాను అని చెప్పేసి కూడా గతంలో ఒక కామెంట్ ఉంది. అంటే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మూవీస్ చాలా తక్కువ చూస్తాడండి. అందులోనే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు అంటే కొంచెం ఇష్టం. సినిమాలు చూసి తక్కువ, పాటలు మాత్రం వింటాడు. చెప్పాడు కదా ఆ రోజు కూడా చెప్పాడు, ఆ పాట అంటే ఇష్టం డాడీ. నేను మ్యాచ్ వెళ్ళి ముందు నేను నేను పాడలేను. ఏంటి అసలు? మా రోజు మాకుందరు అన్నయ్య, అదే సాంగ్ నాకు మహారాజు కాకరా మా అన్నయ్య, ఆ సాంగ్ అంటే వింటాడండి. వినేసి మ్యాచ్కి వెళ్తాను బాగా ఆడతాను చెప్తాడు. ఇంక ఇప్పటికి వచ్చి కూడా మాకు ఏ రోజు ఆడి వల్ల ఇబ్బంది ఏం లేదు సార్. నేను ఇబ్బంది పడలేదు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ కూడా అండర్ 14లో అండర్ 16లో ఎలాగైతే ఉన్నాడో ఇప్పటికీ కూడా అదే పొజిషన్ ఉన్నాడు సార్. నేను తండ్రిగా నేను చెప్పడం కాదండి, మీరు ఎవరు నేను అడగండి అబ్బాయికి. అంటే కొంతమంది ఇండియా ఆడగానే లేకపోతే ఒక అండర్ 14 స్టేట్ ఆడగానే కొంతమందికి ఏంటంటే కొంచెం అగ్రెసివ్ కానీ మంచిలో వస్తుంటాయి. ఇప్పుడు వరకు మా అబ్బాయిలో రాలేదు సార్. అది నేను చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను తండ్రిగా. ముందు కూడా నేను ఏమంటానంటే నితీష్కి ఎప్పుడు ఒకటే చెప్తాను సార్, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థాయి నుంచి వచ్చామో, ఆ స్థాయి మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే కానీ ఆ స్థాయిని మర్చిపోద్దని చెప్తాను సార్. నేను ఆడికి ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నేను అది ఆ వాయిస్ మాత్రం ఆడికి మర్చిపోకుండా నేను చెప్తుంటాను సార్. వాడు కూడా అలాగే ఉన్నాడని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే మూవీస్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొకటి క్వశ్చన్ వేస్తున్నాను సార్ మీకోసం. ఏంటంటే మీరు మహేష్ బాబుకి వీరాభిమాని. ఎస్, మహేష్ బాబుని కలవాలన్నా కూడా ఈ పొద్దు SRH కి ప్రాతినిధ్యం వస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని చూడడానికి మహేష్ బాబు రావడం అనేది ఎలా అనిపించింది? అంటే మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేదు, కానీ మీ కొడుకుని చూడడానికే మీరు అభిమానించే స్టార్ హీరో అతని దగ్గరికి వచ్చాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? కృష్ణ గారికి వీరాభిమాని, తర్వాత కృష్ణ గారు అబ్బాయి వచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా చూడడం, ఇప్పటికీ మహేష్ గారు అభిమాని. అయితే నేను అనుకున్నాను ఏంటి, నేను ఇన్ని సినిమాలు చూశాను, ఇన్ని వాల్ పోస్టులు కట్టాము, బ్యానర్లు కట్టాము. సడన్ గా డాడీ మహేష్ బాబు వచ్చాడు, మహేష్ బాబుని కలిసి నేను షాక్ అయ్యాను. ఏంటో మహేష్ బాబు నీ దగ్గర రావడం ఏంటంటే, లేదు డాడీ మా దగ్గరకు వచ్చాడు, నేను ఫోటోలు పెడతాను, ఫోటోలు పెట్టాడు. చూస్తే నాకు ఆనందం, మరి నేను నిజంగా చెప్పలేను సార్ ఆనందం. మహేష్ బాబుతో సెకండ్ తీసుకుని ఫోటోలు పెట్టినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. మా నితీష్ కూడా అన్నాడు, డాడీ ఏ రోజైనా సరే నేను మహేష్ బాబుని నేను తీసుకెళ్లి మాట్లాడేస్తాను. అవును సార్. అంటే మరి సార్ ఎక్కడ మహేష్ బాబు, ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ ముత్యాల రెడ్డి, మేము ఎక్కడి నుంచి వచ్చామన్నది మనం కూడా ఆలోచించుకోవాలి సార్. అంత ప్లేయర్ తోని, అంత స్టార్ తోని ఫోటో దిగాడంటే మరి మనకి గర్వకారణమే కదండి. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ కూడా అబ్బాయి ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు ఇక్కడ ఏంటి అసలు? సరే నేను చెప్పాను కదా సార్, మొన్న ఇంజూరీ అయింది, ఇంజూరీ నుంచి కోలుకొని ఇప్పుడు ఇంకా అలాగ కొంచెం లైన్లో బాగుంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం బౌలింగ్ లో వికెట్లు రాలేదు, వికెట్లు వస్తే బాగుంటుందని మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ ముత్యాల రెడ్డి చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో టీమిండియాకి తన కుమారుడు ఖచ్చితంగా ఆడతారని ఆశాభావం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దులీప్ ట్రోఫీలో ఇంత క్రౌడ్ ఐపీఎల్ లాగా అనంతపురంలో జరుగుతున్నాం చాలా సంతోషకరమని. జింబాబే కూడా సెలెక్ట్ అయ్యి కూడా అడుగు దూరంలో వెనక్కి వచ్చాడు. అయితే ఇంజూర్స్ తో బయటకు వచ్చాడు తప్ప మరిన్ని అవకాశాలు రానున్న రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డికి వస్తాయని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేను మీ రవితయ్య, ఏబీపీ దేశం, అనంతపురం.